आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలితాలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం సప్తమి ఆదివారం నుండి త్రయోదశి ఉపరి చతుర్దశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు ధనుర్రాశిలో పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, తదుపరి మకర రాశిలో ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, కుంభరాశిలో ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, మీనరాశిలో పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి వరకు ఈ వారంలో చంద్రుడు ఈ నక్షత్రాలతో సంయోగం చెందుతూ మీనరాశిలో శని, రాహు, బుధ, శుక్రులతో సమాగం చెందుతున్నాడు. ఈ వారంలో చాలా వరకు ప్రత్యేక ఫలితాలన్నీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి 4 గ్రహాల సంబంధం. అలాగే ఈ వారంలో చాలా వరకు అన్ని రాశులకు చాలా వరకు కుజుడి యొక్క వేధ, కేతువు యొక్క వేధ కూడా కలగబోతున్నది. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితి 20వ తేదీ అశ్వని నక్షత్రం 3వ పాదంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు పుష్యమి నక్షత్రం 2వ పాదంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. 21వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదంలోకి కూడా బుధుడు ప్రవేశిస్తున్నాడు. 24వ తేదీ మేషరాశిలో అశ్వని నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, మీనరాశిలో ఉన్నటువంటి ఉత్తరాభాద్ర 4వ పాదంలో బుధుని ప్రవేశం, 25వ తేదీ ఉత్తరాభాద్ర 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. ఈ వారంలో చాలా వరకు అశ్వని నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో గ్రహ చలనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ వారంలో చెప్పుకోదగ్గ పర్వతిథులు 24వ తేదీ మతత్రయ ఏకాదశి, 25 వరాహ జయంతి, 26 శని త్రయోదశి, శైవనక్తం, మాస శివరాత్రి, శివ సాన్నిధి స్నానం ఇత్యాదులన్నీ కూడా ప్రత్యేకంగా ఈ వారం 26వ తేదీ మహాపర్వదినంగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మేషరాశిలో రవి, వృషభ రాశిలో గురువు, కర్కాటక రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మీనరాశిలో శని, రాహు, బుధ, శుక్రులు, చంద్రుడు వరుసగా ధనుర్రాశి నుంచి మీనరాశి వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబపరమైన విషయాలు, వృత్తిపరమైన విషయాల మీద ఈ వారంలో ఎక్కువగా మీరు స్పందిస్తారు. అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ పరిస్థితుల్లో బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. చాలా వరకు మీరు ఉక్కిరి బిక్కిరవుతూ ఈ వారంలో పనులన్నీ నిర్వహించుకోవలసి ఉంటుంది. ఈ వారం ప్రారంభంలో ప్రతి విషయంలో చాలా జాగృతగా ఆలోచిస్తారు. ఆర్థికపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు రాకుండా మీ అభిప్రాయాలతో ఏకీభవించడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని సందర్భంలో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల మీద కొద్దిపాటి విసుగుదనం కూడా కనబడుతుంది. 21, 22వ తేదీలో చాలా వరకు మీరు అనుకున్న పనులు సాధిస్తారు. బంధువర్గ మిత్రవర్గ సమావేశాలు ఉంటాయి. వృత్తిలో కూడా ఆహ్లాదకరంగా ఉంటారు. కొంత సంతోషకరంగా ఉంటారు. కానీ అప్పుడప్పుడు
కొద్దిగా కోపతాపాలకు గురే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక పనులు కూడా ఏర్పడవచ్చు. కొద్దిగా శరీరంలో కొద్ది అలసత్వం కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినంత వరకు వృత్తిలో ఎవరితోనూ పేచీలు పెట్టుకోకుండా ఉండడానికి, వాదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి 22, 23 కూడా చాలా విశేషమైన రోజుగానే ఉంటుంది. చాలా ప్రత్యేకమైనటువంటి పనులన్నీ కూడా మీరు బాగా చేయగలుగుతారు. ఏదో ఒక రకంగా ఉల్లాసంగా ఉంటూ కొంత విందులు వినోదాలకు సంబంధించి కానీ, పూర్వపు పరిచయాలను కలుసుకోవడం కానీ, మిత్రుల సహకారాలు కానీ, సామాజిక సహకారాలు కానీ మీకు బాగానే లభిస్తాయి. ఆ తదుపరి మరి మీకు ఒక చిన్నపాటి ప్రయాణం కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారం చివరిలో మీరు 25, 26లో చాలా వరకు సమయం పాటించాలి. మానసికంగా, శారీరకంగా అలసటలు ఉంటాయి. ఆకస్మికంగా కొన్ని ప్రయాణాలు కూడా తలబడవచ్చు. ఎక్కువగా మేషరాశి వాళ్ళు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి 25, 26, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి 25, 26 కూడా ఎక్కువగానే కొద్దిగా ఒత్తిడితో, మానసిక శారీరక ఒత్తిడితో ఉంటారు. మిశ్రమ ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు అయినంత వరకు సోదరులతో కానీ, ఆర్థికపరమైన విషయాలతో కానీ, బంధువులతో కానీ, మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన కానీ ఏదో అన్ని విషయాలు ఒకసారి ఆకలింపు చేసుకునేటట్టుగా ఉంటుంది. అయినంత వరకు ఎలాంటి భయభ్రాంతులకు లోను కావలసినటువంటి అవసరం లేదు. ఒక జీవితంలో ఒక మలుపు తిరిగేటువంటి అవకాశాలు మీకు 25, 26లో కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులకు ఈ వారంలో ఆదాయం తగ్గ ఖర్చు రెండు బాగానే కనబడుతుంది. కొంతవరకు మీరు ఉల్లాసపూరితమైనటువంటి వ్యవహారాల్లో ధనం ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు కావచ్చు, కుటుంబ సమేతంగా కూడా ప్రయాణాలు ఉండవచ్చు. కొంతవరకు మీ పనుల్లో జాప్యం జరగవచ్చు. ఏది ఏమైనా కొంత సహనంతో కుటుంబ సభ్యులతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు సరికొత్త నిర్ణయాలు, కుటుంబ సభ్యులతో ఆలోచించి తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ వారాంతంలో మీరు దైవిక సహాయం, కొంతవరకు ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. లౌకిక జీవితం నుంచి కొంతవరకు విశ్రాంతి పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ వారాంతంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పరిహారాలు, శని త్రయోదశికి సంబంధించినటువంటి పూజలలో ఏదైనా హనుమత్ దేవాలయం కానీ, శివాలయాలు కానీ, ప్రత్యేకించి నవగ్రహాలకు సంబంధించిన దేవాలయాలు కానీ సందర్శించుకొని మీరు కొంత ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మీరు కొంత మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక త్రిపాదం, రోహిణి మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారు ఈ వారంలో మీ యొక్క గ్రహస్థితి, మీ రాశిలో గురువు, మీ రాశి నుంచి 3వ స్థానంలో కుజుడు, 5వ స్థానంలో కేతువు, లాభస్థానంలో రాహు, శని, బుధ, శుక్రులు, వ్యయ స్థానంలో రవి ఉండడం జరుగుతున్నది. చంద్రుడు మీకు ఈ వారంలో 8వ స్థానం నుంచి ప్రారంభం కాబోతున్నాడు. కాబట్టి మీకు ఈ వారం ప్రారంభంలో కొంత అలసట, కొంత విచారము, ఏదో కొద్ది దిగులుతో ఉండేటువంటి పరిస్థితులు, శారీరకంగా కూడా కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు ఎలాంటి స్థిర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం లేదు. ఆ తదుపరి మీకు 21, 22 అన్ని విషయాలు పరిశీలన చేస్తారు. తర్వాత ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో అందరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. మరి అందరి అభిప్రాయాలను తెలుసుకోగలుగుతారు. మీ అభిప్రాయాలను మెల్లమెల్లగా చెప్పగలుగుతారు. వృత్తిపరమైనటువంటి బాధ్యతలు కూడా మీ మీద కొద్దిగా ఎక్కువగానే ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. 23, 24వ తేదీలు ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ధర్మాలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు చక్కగా నిర్వహించగలుగుతారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. మీ అవసరపూర్తిగా షాపింగ్ చేయడం కూడా జరగవచ్చు. మరి బంధుమిత్రులతో కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 25, 26లో కూడా కొద్దిగా ఆధ్యాత్మిక జీవితం, లౌకిక జీవితం బాగా కలిసి నడుస్తుంది. కుటుంబ వాతావరణం కూడా బాగా ఉంటుంది. మరి ఒంటరిగా కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొంత ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఈ 25, 26 తదనంతరం మీకు ఎక్కడైనా ప్రయాణ సూచనలు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారు ఈ వారాంతంలో చాలా ఉత్సాహంతో ఉండేటువంటి అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. ఈ వారంలో మీకు కొంతవరకు లాభకరమైనటువంటి వ్యవహారాలు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి.
కృత్తికా నక్షత్ర జాతకులకు పరస్పర అవగాహనలతో పాటు కొంతవరకు సంతోషకరమైన జీవితం, ఆర్థిక విషయంలో కొంతవరకు ముందడుగు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నా కూడా శారీరక మానసిక అలసటలు కొంతవరకు బాగానే కనపడుతున్నాయి. కొన్ని విషయాలలో మీరు అనుకున్న పనులలో కొద్ది మార్పులు చేర్పులు రావచ్చు, అయినా మీరు ఉత్సాహంగానే ఉంటారు. మృగశిర నక్షత్ర జాతకులు కుటుంబపరమైనటువంటి విషయాలలో కొన్ని ఆనందదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో మీకు ఏదో ఒకటి కలిసి వచ్చేటువంటి అవకాశం, ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం, బంధువులతో కానీ మిత్రులతో కానీ వినోదాలతో కానీ విందులతో కానీ ఉండేటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఎక్కువగానే కనబడుతున్నది. వృషభ రాశి వారు ఈ వారంలో మీరు అయినంత వరకు చంద్రగ్రహానికి సంబంధించిన పూజ ఒకటి చేసుకోండి. తర్వాత మానసిక ప్రశాంతి కోసానికి, మానసికంగా మీకు ఆనందంగా ఉండడానికి చంద్రగ్రహ ప్రీత్యర్థం చంద్రుని యొక్క స్తోత్రం చేసుకోండి. అలాగే ఈ వారాంతంలో శని త్రయోదశికి సంబంధించిన పూజలు, హనుమత్ దేవాలయ సందర్శనలు, నవగ్రహ దేవాలయ సందర్శనలు కూడా చేసుకొని కొంత ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో మీకు సప్తమ చంద్రుని నుంచి దశమ చంద్రుడి వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. అంటే 7వ స్థానం నుంచి 10వ స్థానం వరకు మీకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారంలో మీ యొక్క 10వ స్థానంలో, మీ రాశి నుంచి 10వ స్థానంలో శని, రాహు, బుధ, శుక్రులు కూడా ఉండడం జరుగుతున్నది. మీ రాశి నుంచి 2వ స్థానంలో కుజుడున్నాడు. అలాగే మీ రాశి నుంచి ఏకాదశ స్థానంలో రవి ఉన్నాడు. ఇంతవరకు ఈ వారం గ్రహస్థితి మీకు కొంత అనుకూలంగానే బాగా కనబడుతున్నది. ఈ వారంలో మిథున రాశి వారు అయినంత వరకు వ్యక్తిగత ఆనందం, వ్యక్తిగత సౌఖ్యాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా మంచి పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఆకస్మికంగా కారణం లేని తగవులు, వాద వివాదాలు, అనుకోని ప్రయాణాలు, ఖర్చులు, అకాల భోజనాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అయినంత వరకు మిథున రాశి వారు ఆర్థికపరమైన విషయాల గురించి మీరు ఎవరితో కూడా ఎక్కువగా కఠినంగా మాట్లాడకుండా, ఎక్కువగా వాదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. 21, 22లో స్వల్పగా ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయంలో కొన్ని చిక్కు సమస్యలు మీరు పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలైతే అలసటతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 23, 24వ తేదీలలో కూడా కుటుంబ బాధ్యతలు, కుటుంబ వాతావరణం కొంత బరువెక్కినట్టుగా ఉంటుంది. ఎవరితో కూడా మీరు పూర్తిగా మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితులు ఉంటాయి. చాలా గంభీరమైన వాతావరణంలో ఉంటారు. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏది ఏమైనా 25, 26 ఈ రోజులలో మీ పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినంత వరకు మీరు కొంత ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, భక్తిపరమైన విషయాలకు ప్రాధాన్యత, లౌకికపరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత కూడా ఉంటుంది. మిథున రాశికి సంబంధించి వ్యవహారాలు, రాజకీయ రంగాలు, ఉన్నత ఉద్యోగాలు ఇళ్లలో ఉన్నటువంటి వాళ్లకు 25, 26 ఒక ప్రత్యేకమైన రోజుగా మీరు పరిగణించుకోవచ్చు. కుటుంబ వాతావరణంలో కొంత సంతోషం, కొంత సంతృప్తి, అసంతృప్తి రెండు మిశ్రమంగా కనబడుతున్నది. మృగశిర నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొంత ఆనందాన్ని పొందగలుగుతారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు వ్యవహార విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ, బాధ్యతల విషయంలో కానీ, పైవారితో కానీ, ఇంటి వారితో కానీ కించిత్ సంఘర్షణాయుతమైన వాతావరణం, చిన్నపాటి వాద ప్రతివాదాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు సహకరించేటువంటి పరిస్థితులు, కొత్త వ్యక్తుల యొక్క సహకారం, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మీరు చాలా స్థూలంగా ఆలోచించి మీరు ఒక అడుగు ముందుకేయగలుగుతారు. అయినప్పటికీ మిథున రాశివారు ఈ వారాంతంలో మరి శని త్రయోదశికి సంబంధించినటువంటి పూజలు, నవగ్రహ దేవాలయ సందర్శనలు, హనుమత్ దేవాలయ సందర్శనలు ఇలాంటివి చేసుకోండి. ప్రత్యేకంగా మీరు కేతు గ్రహానికి ఈ వారంలో ప్రత్యేకమైన పూజలు చేసుకోండి, కొంత అనుకూలతలు కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి
మీ యొక్క రాశిలో కుజ సంచారం జరుగుతున్నది. అలాగే మీ రాశి నుంచి 3వ పాదంలో కేతు ఉన్నాడు. మీ రాశి నుంచి 9వ స్థానంలో రాహు, శని, బుధ, శుక్రులు. మీ రాశి నుంచి 10వ స్థానంలో రవి, 11వ స్థానంలో గురువు ఉన్నాడు. ఈ వారపు గ్రహస్థితిలో చూసినట్టయితే మీకు ప్రత్యక్షంగా రవి యొక్క ప్రభావం బాగానే కనబడుతున్నది, గురువు యొక్క ప్రభావం బాగానే కనబడుతున్నది. అయినా ఏదో ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో, కొంత సంఘర్షణాయుతమైన వాతావరణంలో కాస్త కొన్ని చిక్కు సమస్యలు, కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన సమస్యలు పరిష్కరించుకోవడానికి మీరు ఎక్కువగా తహతహలాడతారు. అయినప్పటికీ ఈ వారం ప్రారంభం స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోముదం, ఏ విధంగానైనా ఈ వారంలో అనుకున్న పనులు సాధించుకోవడానికి మీకు అన్ని విధాల అనుకూలతలు, పరిస్థితులను కూడా అనుకూలిస్తున్నాయి. వ్యక్తులు కూడా సహకరించేటువంటి ధోరణిలో ఉన్నారు. మీకు 20, 21, 22 వరకు కూడా కుటుంబ సభ్యుల వాళ్ళ యొక్క సహకారాలు కానీ, మిత్రుల సహకారాలు కానీ అన్ని విధాల మీకు అనుకూలతనే కనబడుతున్నది. 23, 24లో కొద్దిగా ఎలాంటి ఏమైనా వార్తలు వినడం కానీ, కొంతవరకు మనస్సు దుఃఖపడడం కానీ, కొద్దిగా సంక్లిష్టమైన సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, శారీరకంగా కొంత నలతలు కానీ ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. మరి కర్కాటక రాశికి సంబంధించిన స్త్రీలకు కొద్ది శారీరక, మానసిక నలతలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి 23, 24లో ఎలాంటి కీలకమైన నిర్ణయాలు కానీ, కీలకమైనటువంటి ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ నడపకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. 25, 26 సమగ్రంగా ఇది కొంత ఆధ్యాత్మిక జీవితానికి, భక్తిపరమైన జీవితానికి, లౌకికపరమైన జీవితానికి అన్నిటికీ అనుకూలంగానే కొంతవరకు కనబడుతున్నది. అన్నీ కూడా మిశ్రమ ఫలితాలే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అయినంత వరకు మీకు కొంత అనుకూలత, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, దీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన విషయాలు, అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసేటువంటి పరిస్థితులకు, వీటికి సంబంధించిన సమాలోచనలన్నీ కూడా మీకు ఎక్కువగానే ఈ వారాంతంలో జరుగుతుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు మీది మిక్కిలి ఎక్కువగా ఆర్థికపరమైన వ్యవహారాలను సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన విషయాలను కొంత దూరం పెట్టవలసి ఉంటుంది. మీకు ఎవరైనా ఒక కొత్త వ్యక్తి కానీ, అజ్ఞాతంగా కానీ మీ ఇతరుల సహకారాలు మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, అలసటలు ఎక్కువగా ఉంటాయి, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, చేయవలసినటువంటి బరువు బాధ్యతలు ఎక్కువగానే కనబడుతుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కొంత ఊరట కలుగుతున్నది. ఏది ఏమైనా మీరు ఇంట బయట సామాజిక విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ మీకు అయినంత వరకు ఎమోషనల్ అంటే ఎక్కువగా భావోద్రేకాలకు పడకుండా, అతి సున్నితంగా కూడా ఉండకుండా ప్రయత్నం చేయండి. అడపాదడప మీకు పిల్లలతో కానీ, భార్యతో కానీ కొద్దిపాటి చిన్నపాటి మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆడవాళ్ళు ముఖ్యంగా మరి ఎలాంటి గాయాలు తగలకుండా పనిముట్లతో సమానంగా ఉండవలసినటువంటి, అంటే మీరు చేసేటువంటి వంటలు, వార్పులు, వాటికి సంబంధించిన విషయంలో కానీ, వాహనాలు నడపడంలో కానీ ఎక్కడైనా కించిత్ గాయాలు తగిలేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ వారాంతంలో శని త్రయోదశికి సంబంధించినటువంటి విషయాలలో, శనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే మీరు ఈ వారంలో చేసుకోవాల్సింది బుధుని యొక్క పూజ, బుధగ్రహాన్ని యొక్క స్తోత్రం, బుధునికి సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. మరి అలాగే శని త్రయోదశి నాడు చేయవలసినటువంటి పూజలు కూడా చేసుకోండి. కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో మీకు ఈ వార గ్రహస్థితి చూసినట్టయితే ఈ వారం మీకు మీ రాశి నుంచి 12వ స్థానంలో కుజుడు, 2వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో శని, రాహు, బుధ, శుక్రులు, అలాగే 9వ స్థానంలో రవి, 10వ స్థానంలో గురువు ఉండడం కొంత విశేషం. అయితే మీ యొక్క రాష్ట్రాధిపతి 9వ స్థానంలో ఉండడం కొంత విశేషంగా చెప్పవచ్చు. ఈ వారంలో సింహరాశి వారు కాస్త ఆలస్యంగానైనా కొన్ని విషయాలను మీరు బాగా గ్రహించగలుగుతారు, వాటి మీద దృష్టి పెట్టగలుగుతారు, అనుకున్న పనులు సాధించడానికి కొంత సమాయత్తం చేయగలుగుతారు. దేహ ఆలస్యం, మనస్తాపం, సుహృత్క్లేశం ఏది ఏమైనా అయిన వారిని కానీ
అత్యంత సన్నిహితులను కానీ, బంధువర్గాలు కానీ, మిత్రవర్గాలు కానీ, కుటుంబాలతో కానీ మీరు విభేదించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. 21, 22 అన్ని విధాల అనుకూలంగా ఉంది. అయితే చాలా ఉత్సాహంగా మీరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఇస్తారు. కొద్దిగా వాదనలు ఎక్కువగా చేస్తారు. కొద్దిగా కర్కశంగా, కఠినంగా కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. కోపతాపాలు కూడా ప్రదర్శించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు అతిగా ఎందులో ఇన్వాల్వ్ కాకుండా ఉండండి. అయినప్పటికీ 21, 22లో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 23, 24 అన్ని విధాల మీకు సంపూర్ణంగా సహకారంతో మీకు జీవితం నడుస్తుంది. భార్యాభర్తల సహకారం, పరస్పర సహకారాలు, మిత్రుల సహకారాలు, సామాజికమైన గౌరవాలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఆకస్మికంగా మీకు 25, 26లో ఏదో ఒక విచారం, ఏదో ఒక సమస్య మిమ్మల్ని కొంతవరకు వేధిస్తుంది. అనుకోని ప్రయాణాలు, అనుకోని విధమైనటువంటి కొన్ని మలుపులు కూడా జరగవచ్చు. ఏది ఏమైనా మీరు తొందరపడకుండా కారణాలు వెతుక్కుంటూ మరి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా చాలా వరకు పాజిటివ్ అవుట్లుక్లో ఉండండి. 25, 26 దేహ ఆరోగ్యాలు, పిల్లల ఆరోగ్యాలు, తల్లి ఆరోగ్యాలు, కొద్దిగా ఎక్స్పెండిచర్స్, కొందరి విషయంలో మెడికల్ ఎక్స్పెండిచర్స్ కూడా పెరగవచ్చు. ఏది ఏమున్నా కొంతవరకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో ఉన్న అనుబంధాల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. కొంతవరకు దైవ సహాయాన్ని కోరాలి. ఆత్మవిశ్వాసంతో ఉండవలసినటువంటి అవసరం కొద్దిగా, ఎందుకంటే మీ రాశి నుంచి 8 గ్రహాల యొక్క ప్రభావం చంద్రుడితో సహా ఆ రోజు ఉంటుంది. మరీ అమావాస్యకు సమీపంలో ఉంది కాబట్టి మీరు మానసికంగా కొంత ధైర్యంతోనే ఉండాలి. మఖ నక్షత్ర జాతకులకు ఈ వారం అయినంత వరకు చాకచక్యంగా కలిసొచ్చే కాలంగా మీరు చాకచక్యంగానే సమస్యను పరిష్కారం చేసుకుంటారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు కొంత మొండి వైఖరిని అవలంబించడం మూలకంగా మీకు కుటుంబ సభ్యుల సహకారం కొంత లోపించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఈ వారమంతా కూడా మీరు ఆర్థిక దృష్టితోనే జీవితాన్ని పరిశీలన చేస్తారు కాబట్టి కొంత మీకు ఉత్సాహంగానే ఉంటుంది. సింహరాశి వారు ఈ వారాంతంలో తప్పకుండా శని త్రయోదశి నాడు మీరు దేవాలయాన్ని సందర్శించుకోవాలి. ఆంజనేయ స్వామికి, శనికి ప్రత్యేకమైన పూజలు చేయాలి. అలాగే ఈ వారంలో మీ ఇష్టదైవమైనటువంటి పూజలే కాకుండా కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజలు కూడా ప్రత్యేకంగా చేసుకోండి. కొన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త, చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి చూస్తే ఈ వారం మీ రాశిలో కేతువు, మీ రాశి నుంచి సప్తమంలో శని, రాహుల కలయిక, బుధ, శుక్రుల కలయిక అత్యంత సన్నిహితంగా ఉన్నాయి. అలాగే మీకు అష్టమంలో రవి సంచారం జరుగుతుంది. ఆ తర్వాత గురువు 9ంట ఉన్నాడు, ఏకాదశంలో కుజుడున్నాడు. ఈ వారం గ్రహస్థితిలో మీకు కుజుడు, గురువు చాలా అనుకూలంగా ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మధ్యస్థంగా ఉన్నాయి. అందులో మిక్కిలి రవి గ్రహం కొంత ఇబ్బందికరంగా ఉంది. అయితే చంద్రుడు మాత్రం ఈ వారం మీ రాశి నుంచి 4వ స్థానం నుంచి 7వ స్థానం వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారంలో ప్రారంభంలో మీరు కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. అలాగే అకాల భోజనాలు కూడా ఉంటాయి. గృహ సంబంధమైన వ్యవహారాలు ఎక్కువగానే చూసుకుంటారు. తర్వాత ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండవచ్చు. మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొద్ది మార్పులు చేర్పులు ఉండవచ్చు. 21, 22 కూడా కొద్ది ఆలస్యంగా మీ పనులు ప్రారంభమవుతాయి. ఆలస్యంగా మీరు పనులు పూర్తి చేసుకుంటారు. అయినప్పటికీ మీరు శారీరకంగా కొంత ఇబ్బంది, అంటే చురుకుదనం తగ్గి ఉంటుందండి. కాబట్టి శారీరకంగా చురుకుదనం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాతాధిక్యం, సదాలస్యం, మనఃపీడ, భయంతత, ఏదో అనుకున్న పనుల గురించి చాలా ఎక్కువగానే శ్రమించవలసినటువంటి అవసరం 21, 22 ఉంటుంది. అలాగే 23, 24లో మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత మీకు సంతృప్తినిస్తాయి. మరి బంధుమిత్రులు సహకారాలు అందరూ బాగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కూడా పరస్పర అవగాహనలు బాగా ఉంటాయి. కొంత విశ్రాంతిగా కూడా ఉండగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే యువకులు మరింత ఉత్సాహంతో ఉండగలుగుతారు. అలాగే 25, 26 కూడా
మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అయితే ఇందులో కొద్ది ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటున్నప్పటికీ కూడా మీరు కొంత సంతృప్తి చెందుతారు. అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలలో అవును కాదు అనే ధోరణిలో కొద్దిగా మీరు వాదించుకున్నా కానీ బాగానే ఉంటుంది. కన్యా రాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి 25, 26 ఒక ప్రత్యేకత, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా 25, 26 ఒక ప్రత్యేకత. అయితే ఇవి కేవలం మీరు అబ్జర్వ్ చేయడమే తప్ప మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అట్లాంటివి ఈ వారాంతంలో చేయడానికి మాత్రం అనుకూలంగా లేదు. కొంతవరకు భార్యాభర్తల మధ్యన పరస్పర సహకారాల విషయంలో కొద్ది బలవంతపు సహకారాలే లభించే అవకాశాలు ఉంటాయి. వారి యొక్క ఆరోగ్యాల విషయంలో కూడా మీరు శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు అతి చాకచక్యంగా ఈ వారంలో అన్ని విషయాలలో మీరు కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ అన్నింటిలో చాలా మెలకువగా, చాలా హుషారుగా, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేటువంటి పరిస్థితులు మీకు ఎక్కువగా ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఏదో ఒక విచారంతో కూడినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా బాధ్యతలను రియలైజ్ చేసుకొని ఏ విధంగా వీటిని సాధించాలన్న ధోరణిలో ఉంటుందనుకోండి. చిత్తా నక్షత్ర జాతకులకు ఏదో ఒక శుభ నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులలో ఈ సంఘర్షణాయుతమైన వాతావరణంలో మీరు ఖచ్చితంగా ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు కలగబోతున్నాయి. మరి మీకు అందరికీ కూడా స్త్రీల సహకారం పొందడానికి కొంత యత్నపూర్వకంగా అంటే ప్రయత్నపూర్వకంగా మీరు స్త్రీల సహకారాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలో కన్యారాశి వారు ఈ వారాంతంలో మరి శని త్రయోదశి సంబంధించిన విషయం కానీ, మాస శివరాత్రి కానీ ఇవన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఏవైనా పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి బాగా ప్రయత్నం చేయండి. ఈ వారంలో కన్యారాశి వారు రవి స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే శుక్రుని స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. బంధువర్గాలతో, మిత్రవర్గాలతో, జ్ఞాతులతో, తోడబుట్టిన వాళ్లతో విభేదాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి పరిశీలించినట్టయితే ఈ వారంలో మీకు సప్తమ స్థానంలో రవి సంచారం, అష్టమ స్థానంలో గురు సంచారం, దశమ స్థానంలో కుజ సంచారం, వ్యయస్థానంలో కేతు సంచారం, షష్టమ స్థానంలో శని, రాహు, బుధ, శుక్ర, రాహు సంచారాలు జరుగుతున్నాయి. చంద్రుడు ఈ వారంలో మీకు మీ రాశి నుంచి 3వ రాశి నుంచి 6వ రాశి వరకు చంద్ర సంచారం జరగబోతున్నది. దీని కారణంగా తులారాశి వారు ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో మాత్రం మీరు చాలా హుషారుగానే ఉంటారు. మరి కుటుంబ సభ్యులతో కానీ, ఎవరితో కానీ, మరి పరస్పర స్నేహితులతో కానీ స్త్రీ పురుష భేదం లేకుండా చాలా హుషారుగా ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో గెట్ టుగెదర్ లాంటి పార్టీలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగానే తులారాశి వారికి కనబడుతున్నాయి. ఆర్థిక ప్రణాళికలు, తర్వాత భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాటికి సంబంధించిన విషయాలతో మీరు ఈ వారం ప్రారంభం చేస్తున్నారు. 21, 22 కొన్ని పనులలో ఆటంకాలు కలగవచ్చు. మరి అనుకోకుండా మీ అభిప్రాయాలకు ఇతరుల అభిప్రాయాలు కొద్దిగా పొంతన కుదరకుండా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా కొద్దిగా ఇది ఉండవచ్చు. ప్రయాణాల్లో కొద్ది మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 23, 24వ తేదీలో కూడా ఆలస్యంగా పనులు పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 25, 26లో అన్ని విధాలా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నా కూడా కొన్ని పనులు జరిగినా జరగకున్నా ఉత్సాహంగా ఉండడానికి మాత్రం మీరు చాలా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ఉత్సాహంగా ఉంటారు కూడా. అయితే మీకు దీర్ఘకాలిక ప్రణాళికల యందు ఒక సుదీర్ఘమైన ప్రణాళిక ఏ విధంగా అమలు చేయాలనే దాని విషయంలో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. దానివల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తప్పకుండా అది నేను సాధించగలను అని అనుకుంటారు. ప్రస్తుతం ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి అవరోధాలు వచ్చినా, ఎలాంటి విమర్శలు వచ్చినా మీరు తట్టుకోగలుగుతున్నారు. ఎందుకంటే మీకు ఒక భవిష్యత్తు మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం, ప్రత్యేకమైనటువంటి అవగాహన మీకు వచ్చింది. కాబట్టి ఈ వారంలో ఎలాంటివైనా తట్టుకోగని జరిగే పని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకుండా ఉంటారు. వృత్తిలో మీకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి. కుటుంబ పరంగా కూడా భార్య సమవుజ్జిగా
మీతో వాదిస్తుంది. ఆర్థిక విషయాల మీద కూడా ఒక అవగాహన ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. సోదరుల సహకారాలు కొద్దిగా వెనక ముందులో లభిస్తాయి. అలాగే కొన్ని విషయాలు మీరు చాలా బింకంగా ఉంటారు, వాటిని సాధించడానికి బాగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అయినంత వరకు తొందరపడి ఎవరితో కూడా వాదోపవాదాలు చేయకండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మిగతా దీర్ఘకాలిక ప్రణాళిక అనుకూలంగా ఉంటుంది. ఒక భార్య యొక్క సహకారం భర్తకు కానీ, భర్త యొక్క సహకారం భార్యకు కానీ ఈ వారంలో కొంతవరకు ప్రాప్త కాలజ్ఞులాగా ఉంటుంది. అంటే కదాచిత్ అకార్డింగ్ టు ద సర్కమ్స్టెన్సెస్ బట్టి ఆధారపడింది. కాబట్టి కుటుంబ సౌఖ్యానికి కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈ వార ఫలితాలలో భవిష్యత్ దర్పణం గురించినటువంటి ఆలోచనలు ఎక్కువగానే ఉంటాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఏదో ఒక శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి నిర్ణయంలో ఉంటారు. స్వాతి నక్షత్ర జాతకులు అడపాదడప ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా అవగాహనతో ముందుకెళ్తారు. విశాఖ నక్షత్ర జాతకులకు చక్కటి ఆర్థిక ప్రణాళిక ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధుని యొక్క స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. శని స్తోత్రం కూడా చేసుకోండి. ఈ వారాంతంలో జరగబోతున్నటువంటి మాస శివరాత్రికి సంబంధించిన పూజలు కానీ, శని త్రయోదశికి సంబంధించినటువంటి పూజలు కానీ, నవగ్రహ స్తోత్రాలు కానీ మీకు ఏది వీలైతే అది చేసుకోండి. కొంత ఉపశమనం మీకు కలుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీకు మీ రాశి నుంచి సప్తమ స్థానంలో గురువు, షష్టమ స్థానంలో రవి, నవమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో కేతువు, పంచస్థానంలో శని, రాహు, బుధ, శుక్రులు. ఈ వారంలో చంద్రుడు మీకు ద్వితీయ స్థానం నుంచి పంచమ స్థానం వరకు చంద్ర సంచారం జరగబోతున్నది. ఈ వారం ప్రారంభం కూడా మీరు అయినంత వరకు చాలా గంభీరంగా, లోతుగా, మౌనంగా ఉంటారు. ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు ఇవన్నీ కూడా బాగా ఆలోచిస్తారు. పనుల నెపంతో కొంత ఆహార విహారాల్లో లోపాలు జరగవచ్చు. కొద్దిగా ఆలస్యంతో అనుకూలమైన పనులు సాధించడానికి కొన్ని సుఖాలను అంటే అకాల భోజనాలు ఉంటాయని చెప్పడం జరుగుతున్నదండి. మిగతా అన్ని బాగానే ఉన్నాయి. ఏదో మొత్తం మీద స్వవిషయంలో మీరు అనుకూలంగానే ఉన్నారు. 21, 22లో చాలా ప్రత్యేకంగా వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రత్యేకమైన సమావేశాలు కూడా ఉన్నాయి. ఇది ఒకంత మీరు ఏర్పరిచింది కానీ, మీకోసానికి ఇతరులు ఏర్పరిచింది కానీ, ఇది సోదరులతో కూడా అవ్వచ్చు. కొన్ని ప్రత్యేకమైన ఇష్యూ బేస్డ్ మీద కొన్ని చర్చలు చేయవలసినటువంటి విషయాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఆర్థిక పరిస్థితులు వస్తున్నాయి, కొన్ని ముఖ్యమైన సమస్యలు వస్తున్నాయి. దాంట్లో స్త్రీ పురుష భేదం లేకుండా ఒకరి సహకారం ఒకరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకు ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికంగా వాదోపవాదాలు కూడా పెరుగుతాయి. కాబట్టి 21, 22ను కొంత దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. 23, 24లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటున్నప్పటికీ కూడా దైవ సహాయం, దైవం మీద కొంత భక్తి మార్గాలలో ఎక్కువగా ఉంటారు. 25, 26 మీకు సాధారణమైన జీవితమే ఉంటుంది. ఈ వారంలో చాలా వరకు 21, 22 వృశ్చిక రాశికి చాలా ప్రత్యేకంగా కనబడుతున్నది. ఈ వారం చాలా వరకు మీ కుటుంబ సభ్యులు, పిల్లలు, భవిష్యత్తు, వారి వివాహాలు, వారికి సంబంధించిన విషయాలు, ఆర్థికపరమైన రిలేషన్స్, ఇతరులతో ఉన్నటువంటి రిలేషన్స్కి సంబంధించిన విషయాలలో కొద్దిగా చలనం జరుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి ఆలోచించవలసిన విషయాలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. మీ వ్యక్తిగత విషయాలే కాకుండా, వ్యవహార విషయాలే కాకుండా భార్యాభర్తలు కలిసి చేయవలసినటువంటి బాధ్యతలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కసారి మీకు ఇతరుల సహకారాన్ని పొందవలసినటువంటి అవసరాలు కూడా కొంతవరకు కలుగుతుంది. అయితే ఈ వారంలో మీకు ఆకస్మికంగా శరీరంలో మార్పులు, ఆరోగ్యంలో మార్పులు, ఆకస్మిక కలహాలు కూడా కలిగేటువంటి ప్రమాదం కొంత ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఒకంత అగ్రెసివ్గా పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. విశాఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ల మీద లేదా కుటుంబ సభ్యుల మీద కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇతరుల సహకారాలు ఉంటాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే అండి, అడ్మిషన్స్,
పిల్లల అడ్మిషన్స్ కానీ, వీసా గురించి కానీ, పిల్లల వివాహాల గురించి కానీ ఇట్లాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ఎందుకో ఒక ప్రయాణం దూరంగా చేయాలని ఉంటుంది. అది కుటుంబ సమేతంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించుకొని ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఈ వారంలో ఎక్కువగా కనబడుతున్నది. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ మీరు అంటే పరిహారాల విషయంలో శని త్రయోదశి నాడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి పూజలు, నవగ్రహాలకు సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. మీ ఇష్ట దైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. కొంత అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చూసినట్టయితే మీ రాశి నుంచి 8వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో గురువు, 5వ స్థానంలో రవి, 4వ స్థానంలో శని, రాహు, బుధ, శుక్రులు, 10వ స్థానంలో కేతువు. మరి ఈ వారంలో చంద్రుడు మీ రాశి నుంచి 1, 2, 3, 4వ రాశి వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారం చాలా వరకు మీ ప్రొఫెషనల్కి సంబంధించి కానీ, మీ కుటుంబానికి సంబంధించి కానీ, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో కానీ కొంత చలనాలు కలుగుతున్నాయి. ఈ వారం ప్రారంభం చాలా వరకు అనుకూలంగానే ఉంటున్నప్పటికీ ఆకస్మికంగా మీరు మీ వ్యక్తిగత విషయాలు, వృత్తిపరమైన విషయాలు, రాజకీయపరమైన విషయాలు, కొన్ని అత్యవసరమైన సమావేశాలు, అత్యవసరమైన వారికి సంబంధించినటువంటి వాటితో ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి విశ్రాంతిగా అనుకోని ప్రయాణాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత ఒత్తిడితో ఈ వారం ప్రారంభమవుతున్నది. 21, 22 అన్ని సమగ్రంగా పరిశీలన చేసుకునేటువంటి పరిస్థితులు మీకు బాగా ఉన్నాయి. ఇందులో చాలా వరకు నిరుత్సాహాలే కాకుండా కొద్దిగా ఒత్తిడితో కూడినటువంటి పనులు, బాధ్యతలు అంటే చాలా మిగిలిపోయిన పనులు అంటే సత్వరంగా చేయవలసినటువంటి విషయాల మీద ఎక్కువ అవగాహన కూడా వస్తుంది. కొన్ని సందర్భాలలో కొద్ది ఘర్షణాయుతమైన వాతావరణం కూడా ఉండవచ్చు. ఏదేమైనా 23, 24 ఒకంత మీకు ఊరట కలుగుతుంది. ప్రతి విషయంలో మీకు మంచి అవగాహన కూడా వస్తుంది. దాంతోపాటు మీకు ఊహించని వ్యక్తుల సహకారం కూడా లభిస్తుంది. సోదరుల సహకారం లభిస్తుంది. కొత్తవాళ్ళ సహకారం లభిస్తుంది. అలాగే స్త్రీ పురుష భేదం లేకుండా కూడా వారి యొక్క సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఒకంత ఇవన్నీ కూడా ఈ వారంలో ధనుర్రాశి వారికి అప్పటికప్పుడు ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల ప్రభావాలు, దానికి అనుగుణంగా నడుచుకునేటువంటి విధానాలకే మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీరు ఊహించినట్టుగా, మీరు ప్లాన్ వేసుకున్నట్టుగా నడిచే అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా కనబడతలేవు. అప్పటికప్పుడు పరిస్థితుల ప్రభావాలతోనే మన షెడ్యూల్ ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఆ తదుపరి మీకు 25, 26 ఒకంత విశ్రాంతిగానే ఉండేటువంటి అవకాశాలు. అంటే విశ్రాంతి ఇట్ మీన్స్ ఇక్కడ ఏమనిపిస్తున్నదంటే ప్రత్యేకమైనటువంటి కుటుంబ వ్యక్తులకు సంబంధించిన విషయంలో కానీ, మిత్రులకు సంబంధించిన విషయంలో కానీ, వృత్తిపరమైనటువంటి విషయంలో కానీ, కొందరు విషయంలో రాజకీయ రంగాలు కావచ్చు, వ్యాపార రంగాలు, ఏదో ఒక ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నవి. అలాంటి ధోరణిలో ఈ వారం అంతా కూడా కొంతవరకు విశ్రాంతి లేని జీవితమే ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన పనులు కూడా ఏర్పరిచే అవకాశాలు ఉంటాయి. సుదీర్ఘ భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలు ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులు పరిస్థితుల ప్రభావాలు మీద పడకుండా అనుగుణంగా నడుచుకుని చాకచక్యంగా మీరు అనుకున్నది సాధించేటువంటి అవకాశాలు మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో విరివిగా కనబడుతున్నది. ఈ వారంలో మూలా నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ సమస్యల పరిష్కారాల మీద కూడా మీరు ఎక్కువగా శ్రద్ధ చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ కుటుంబ సభ్యుల మధ్యన కానీ, భార్యాభర్తల మధ్యన కానీ చిన్నపాటి వాద వివాదాలు, కొద్దిపాటి అవగాహన లోపాలతో కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు, మళ్ళీ పరిష్కారం కావచ్చు. ఏదేమైనా ప్రయాణాలను మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంతవరకు అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ భయంతో మీరు ఎలా జరుగుతుందో ఏమవుతుందో అనే భయంతో మీరు ఉంటున్నారు. కాబట్టి అయినంత వరకు భయ ఆందోళనలను దూరం పెట్టి మీరు చేసే పనులు చేయండి.
సుదీర్ఘంగా ఉండేటువంటి పనులకు అవకాశాలకు మీకు చాలా అనుకూలంగా ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కొంత ఉత్సాహం కూడా ఉంటారు. ధనుర్రాశి వారు ఈ వారంలో సమగ్రంగా ఆలోచించినట్టయితే ధనుర్రాశి వారు ఈ వారంలో శని త్రయోదశికి సంబంధించినటువంటి పూజలు కానీ, మాస శివరాత్రికి సంబంధించినటువంటి పూజలు కానీ, ప్రత్యేకంగా మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి పూజలు కానీ చేయండి. ఈ వారంలో ప్రత్యేకించి మీరు బుధుడికి కుజుడికి, ఎందుకంటే చతుర్థంలో బుధుడు, అష్టమంలో కుజుడు, ఈ రెండు కొద్దిపాటి బెరుకు భయ ఆందోళనలకు కానీ కొద్దిగా ప్రతికూల ఫలితాలకు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బుధునికి కుజునికి ప్రత్యేకంగా ఏదైనా ఒక రోజు మీరు కొంతవరకు శాంతి మంత్రాలు చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చూసినట్టయితే ఈ వారం మకర రాశి వారికి సప్తమంలో కుజుడు, తృతీయంలో బుధ శుక్ర శని రాహులు, చతుర్థ రవి, పంచమ గురువు. ఇవి కేవలం ఈ వారం గ్రహస్థితిలో మీకు కొంత ప్రతికూలతలు ఉన్న గురుగ్రహం ప్రత్యేకతగా ఉంది, శనిగ్రహం యొక్క ప్రత్యేకత ఉంది. మిగతా గ్రహాలు కొద్దిగా అటుదిట్టుగా ఉన్నాయి. చంద్రుడు ఈ వారం మీకు 12వ రాశి, మీ రాశి నుంచి 12వ రాశి నుంచి మళ్ళీ మీకు 3వ రాశి వరకు సంచారం చేయబోతున్నాడు. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలోనే ఏదో ఒక ధోరణి, కొంత భయమైన ధోరణి, వాదోపవాదాలకు సంబంధించిన ధోరణి, కొంత మనస్సుకు నచ్చని ధోరణి ఈ వారంలో కొంత ఇబ్బంది అవుతుంది. అందులో ప్రత్యేకించి భార్య భర్తల మధ్యన కానీ, ఇతరులతో కానీ, భాగస్వాములతో కానీ కొంతవరకు అనీజీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు ఏదైనా ప్రయాణంలో ఉండవచ్చు, దాని ప్రకారంగా కూడా కొంత అనీజీ ఉంటుంది. ఏదో ఒక చిన్న కానీ పెద్దది కానీ ఒక సమస్యను పరిష్కరించుకోవలసినటువంటి అవసరంలో మీరు మకర రాశి వారు ఈ వారం ప్రారంభంలో కనబడుతున్నారు. మరి 21, 22 మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం కూడా ఉంది. ఇంచుమించుగా మీ ఊహించిన భయాలన్నీ దూరమైపోతాయి. కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటారు. అన్నీ బాగానే ఉన్నాయి. 23, 24 కూడా సాధారణంగా బాగానే ఉంది. ఆర్థికపరమైన వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తారు. కొన్ని ఖచ్చితంగా మీరు నిర్వహించవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి. మరి ఇతరులకు చెప్పవలసినటువంటి జవాబులు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అట్లా ఉంటుంది. తిరిగి మీకు 25, 26 కూడా అనుకూలం బాగానే ఉంది. ఈ వారంలో మీరు అయినంత వరకు ప్రయాణాల మూలకంగా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి భార్యతో కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఇతర స్త్రీలతో కానీ విరోధాలు రాకుండా చూసుకోండి. ఏ విషయంలో కూడా మీరు పెద్దగా ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు, కొనుగోళ్లు వాటికి సంబంధించిన విషయంలో కూడా కొంత వెనకకుండండి. అప్పుడప్పుడు మీకు జ్ఞాతులతో అంటే తోడబుట్టిన వాళ్ళతో కూడా చిన్నపాటి తగాదాలు రావచ్చు. వాటి విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. అన్ని విధాలా మీకు పిల్లల గురించిన సంతృప్తి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు కొంత గంభీరంగానే ఉంటాయి. మరి ఏదున్నా భార్యతో ప్రతి విషయంలో మీరు వాదోపవాదాలు కానీ విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కానీ ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు నెమ్మదిగా మీ మనస్సులో ఉన్నటువంటి మీ భావాలు కొంత గంభీరంగా ఉంచుకొని పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత సంతృప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా మెలకువతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కొద్దిగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా ప్రతి విషయంలో అప్పుడప్పుడు అప్సెట్ అవుతుంటారు. ధనిష్ట నక్షత్ర జాతకులకు చాలా చాకచక్యంగా, తెలివిగా, గంభీరంగా ఒక ఒత్తిడితో సమస్యలను పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా ఒక స్థిరమైన అభిప్రాయాలతో ధనిష్ట నక్షత్రం ఉంది కాబట్టి కొన్ని కార్యక్రమాలు చేయవలసినటువంటి అవసరాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఏదేమైనా మకర రాశి వారు సునాయాసంగా ఈ వారంలో ఏర్పడుతున్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. శని త్రయోదశికి ప్రాధాన్యత ఇవ్వండి. మాస శివరాత్రికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఎప్పుడో ఒకసారి మొత్తం మీద నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకు అన్నిటికీ పూజలు చేయించండి. అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి చూసినట్టయితే ఈ వారం మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో బుధ శుక్ర శని రాహువులు, తృతీయ స్థానంలో రవి, చతుర్థ స్థానంలో గురువు, షష్ఠ స్థాన కుజుడు, అష్టస్థాన కేతువు. షష్ఠ స్థాన కుజుడు కొంతవరకు అనుకూలంగానే ఉన్నాడు. మరి తృతీయ స్థాన రవి కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు.
ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రుడు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు, బుధుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. మిగతా గ్రహాలు ప్రస్తుతం మీ మీద అంత ప్రభావం చూపడం లేదు. ఈ వారం చంద్రుడు మీ రాశి నుంచి లాభస్థాన, వ్యయస్థాన, లగ్నస్థాన, ద్వితీయ స్థానానికి ఈ చంద్ర సంచారాలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ వారంలో మీరు చాలా ప్రారంభంలో అత్యంత ఉత్సాహంగానే ఉంటున్నారు, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చిన్ననాటి స్నేహితులు, బాగా మీరు అభిమానించే వ్యక్తులు, బంధువులు, మిత్రులు, వీరి కలయికలు, లేదా పరస్పరంగా చాలా కాలం తర్వాత బంధువర్గాన్ని కలుసుకోవడాలు, ప్రత్యేకమైన విందులు ఏర్పాటు చేయడాలు, లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన దేవాలయాలను సందర్శించడము, భక్తికి సంబంధించిన విషయాలు సందర్శించడము, ఏదో ఒక ప్రత్యేకత మీకు ఈ ఆదివారం అంటే ఈ వారం ప్రారంభంలో ఉంది. అలాగే 21, 22లో కూడా అనుకోకుండా ఏదైనా ఒక న్యూస్, ఒక వార్త మీరు పొందడం కానీ, లేదా ఆర్థికపరమైన సమస్యను పరిష్కరించుకోవడం కానీ, అనుకోకుండా ఎక్కడైనా దూర ప్రయాణము, దగ్గర ప్రయాణము చేయడం కానీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు 21, 22 సాధారణంగా ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో కొంతవరకు మీరు మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇతరులతో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా మరి ఇతరుల సహకారాలు చేయడంలో కూడా మీరు అలసిపోవచ్చు. 2 రకాలు ఉందండి. ఇవన్నీ మనకే వస్తాయి ఈ సమస్యలని కాదు, ఇతరుల సమస్యలలో కూడా మీరు పరిష్కరించేటువంటి ధోరణిలో మీరు ముందుకెళ్తారు. అకాల భోజనాలు ఉంటాయి, వేళ తప్పిన భోజనాలు ఉంటాయి. క్రమంగా అనుకున్న పని సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. 23, 24లో మీరు అనుకున్న పని సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 25, 26 కూడా మీకు అనుకూలతలే ఉన్నాయి. ఈ వారంలో మీరు చాలా వరకు మీ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాల విషయంలో, ఆర్థికపరమైన విషయంలో, స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో, తర్వాత భార్యాతరఫు బంధువులు కానీ తనవారు కానీ ఏదో ఒకటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటి వాటికి సంబంధించిన విషయాలు మీరు ఎక్కువగా ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కుటుంబ సౌఖ్యాన్ని మాత్రం మీరు కొంత పొందగలుగుతారు. కొంత ఇబ్బందులతో ఉన్నా కూడా కొంత కుటుంబ సౌఖ్యాన్ని, ఒక మంచి అవగాహన, భార్యాభర్త అవగాహన వచ్చే అవకాశాలు కూడా మీకు 23, 24, 25, 26లో కనబడుతున్నది. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయంలో కొంత సడలింపు చేసుకోవాలి. తల్లి ఆరోగ్యం గురించి ఆలోచించాలి. ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కానీ, ఏదైనా శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితి కానీ ఉంది. శతభిష నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా గృహ సంబంధమైన విషయంలో కొన్ని చిక్కు సమస్యలు కానీ, కొన్ని చిక్కులు కానీ ఆకస్మికంగా ఏర్పడవచ్చు. వాటిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి, ముఖ్యంగా భార్య పిల్లలతో. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ఇతరుల సహకారాలు బాగా లభిస్తాయి. మీరు అనుకున్న పనులు నెరవేర్చుకోవడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ కుజ సంబంధము, కేతు సంబంధం ప్రత్యేకించి చేసుకోండి. అలాగే శని త్రయోదశికి ప్రాధాన్యత ఇవ్వండి, మాస శివరాత్రికి ప్రాధాన్యత ఇవ్వండి. నవగ్రహాలకు సంబంధించినటువంటి అన్ని గ్రహాలకు ఒకసారి పూజ జరిపించండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర, రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వార గ్రహస్థితి చూసినట్టయితే మీ రాశిలోనే, అందులో పూర్వభాద్ర నక్షత్రంలో శని రాహులు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో బుధ శుక్రులు, చంద్రుడు ఈ వారంలో మీ చివరికి వారాంతంలో మీ రాశిలోకి రాగలుగుతున్నాడు. 4 గ్రహాలతో పాటు చంద్రుడితో 5 గ్రహాల కలయిక. అలాగే మీ రాశి నుంచి 2వ స్థానంలో రవి, 3వ స్థానంలో గురువు, 5వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో కేతు ఈ వార గ్రహస్థితి. ఈ వారంలో చంద్రుడు మీకు 10వ స్థానం నుంచి మీ రాశి వరకు సంచారం జరుగుతున్నది. ఈ వారం 20వ తేదీ అంటే వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంది. అనుకున్న పనులు సాధిస్తారు, ప్రత్యేకంగా ఇష్టసిద్ధి కలుగుతుంది. తర్వాత కొంత విజయవంతంగా ఉల్లాసంగా ఉంటారు. అలాగే మీకు 20, 21, 22 వరకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులే. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అధిగమించగలుగుతారు. ఉత్సాహంగా చేసేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు. ఇటు కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది, సామాజికంగా బాగానే ఉంటారు, వ్యవహారాలు బాగానే ఉంటాయి. అన్ని విషయాల్లో ఏదో ఒక ఆనందంతో మీరు ముందుకు పోతున్నట్టుగా ఉంటారు. 23, 24వ తేదీల్లో ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు.
పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఏదో మొత్తం మీద కొద్దిపాటి మనస్తాపాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అనుకోని కొన్ని మానసికమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదంతా కూడా జరిగి మీకు 25, 26 పరిస్థితులు నెమ్మదించి అనుకూలమైన వాతావరణంలోకి వస్తారు. ఈ వారంలో మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మీ వృత్తిలో ఏదో ఒక కదలిక, ఒక ఉత్సాహపూరితమైన కదలిక మీకు కలగబోతున్నది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలే కాకుండా వివాహాలు, వాటికి సంబంధించిన విషయాలలో కొన్ని కదలికలు రాబోతున్నాయి, కొన్ని నిర్ణయాలు చేయబోతున్నారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కుటుంబ సమేతంగా కానీ తర్వాత ఏదో ఒక రకంగా కొంత దూర ప్రయాణం ఏదైనా చేస్తే బాగుంటుందా, అది వృత్తిపరంగానైనా పోవచ్చు, బిజినెస్ పరంగానైనా పోవచ్చు, ఏదైనా సంతోషకరంగా కుటుంబ ఎక్స్కర్షన్ టైప్లన్నా పోవచ్చు. అలాంటి ఒక ప్రయాణం ఏర్పడే అవకాశాలు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకు కనబడుతున్నది. రేవతి నక్షత్ర జాతకులకు అన్ని విషయాలు సమదృష్టిగా చూస్తారు, పరిస్థితులను గమనిస్తుంటారు, పరిస్థితుల దగ్గర అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంత దుఃఖం, కొంత సుఖం, మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు రేవతి నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారంలో ఒక ప్రత్యేకమైన మార్పు కలగబోతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన యోగమంజరి వార ఫలాలు. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు, మారుతున్న గ్రహాలు, స్థితులు, యుతులు, దృష్టులు, వేధలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అయినంత వరకు ఈ వార ఫలితాలు మీకు సమగ్రంగా పరిశీలించి చెప్పడం జరిగింది. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.